హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించేటటువంటి పాలిసెట్ 2021 నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయింది. సో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021. ఇక దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం పూర్తిగా. సో అడ్మిషన్ ఇంటూ డిప్లొమా కోర్సెస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ 21-22. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంపార్టెంట్ డేట్ చూద్దాం ఇప్పుడు. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 26/7/2021. అదేవిధంగా లాస్ట్ డేట్ మనకు చూసినట్లయితే 13/8/2021. ఎగ్జామ్ డేట్ మనకి 1/9/2021 ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు కండక్ట్ చేస్తారు. సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ మనకి 11/9/2021 ఫలితాలు వెలువడతాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. Admission into new diploma courses sanctioned if any during the academic year 2021 and 2022 will be done on the basis of Policy 2021 rank. Okay. ఇక నెక్స్ట్ దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ అపియరింగ్ పాలిసెట్ 2021. సో మనకి ఏజ్ లిమిట్ అనేది లేదండి మనకి అప్లై చేసుకోవడానికి పాలిసెట్కి. అయితే కట్ ఆఫ్ అనేది కొంచెం స్కాలర్షిప్ అప్లై చేసుకునే వాళ్ళకి ఉంటుంది. ఓకే, స్కాలర్షిప్ అవసరం లేని వాళ్ళు సో ఎంత ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనము కంటెంట్ పేజ్ నెంబర్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ పాలిసెట్, డిప్లొమా కోర్సెస్ ఇన్ ఆఫర్డ్ ఇన్ పాలిటెక్నిక్, ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపేర్ పాలిసెట్, హౌ టు అప్లై పాలిసెట్, ఇలాంటివన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు వాట్ ఈస్ పాలిసెట్. పాలిసెట్ ఈజ్ ఏ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఫర్ అడ్మిషన్ ఇంటూ డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్, private, unaided polytechnics and second shift polytechnics run in existing private unaided engineering colleges. So every candidate desirous of seeking admission into engineering or non-engineering diploma courses can apply online for AP Polyset 2021. Okay, no separate application form for admission is prescribed. So the field in application for Policy 2021 itself is an application for admission. So for admission into the diploma courses like hotel management, catering technology, D pharmacy, so the entry qualification is 10+2. So manaki these candidates need not appear Policy 2021. So ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ, టీ ఫార్మసీ లాంటివి చేయాలనుకున్న వాళ్ళకి ఈ పాలిసెట్ అనేది ఉపయోగపడదు. సో ఇది కంపల్సరీగా 10+2 పాస్ అయి ఉంటేనే ఆ కోర్సులకు అప్లై చేసుకోవాలి, లేకుంటే మనకి ఈ కోర్సులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది డిప్లొమా కోర్సులకు మాత్రమే వర్తిస్తుంది ఈ పాలిటెక్నిక్ అనేది. ఓకే, the various diploma courses in engineering offered through Poliset in the polytechnics. So course duration and the area of employment as envisaged for placements as technicians and technical supervisors as well as possible areas for continuing education are given below. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో రెండో కాలంలో వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిప్లొమా కోర్స్, సో పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఒకటి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయొచ్చు, వాళ్ళకి అవకాశాలు ఎలా ఉంటాయనేది చూడొచ్చు. సో మనం సివిల్ ఇంజనీరింగ్ మనం డిప్లొమాలో చేసామనుకోండి, పాలిసెట్ ద్వారా ఎంపిక అయ్యి సివిల్ ఇంజనీరింగ్ చేశారనుకోండి, ఆ తర్వాత బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఏ ఏరియాస్లో జాబ్స్ వస్తాయి, సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ప్రైవేట్ డిపార్ట్మెంట్లు కావచ్చు, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్స్, సర్వేస్, డ్రాయింగ్, వాటర్ సప్లై ఇలాంటి డిపార్ట్మెంట్లు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మీరు కాంట్రాక్టర్గా వెళ్ళిపోవచ్చు ఈ కోర్స్ చేస్తే. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, సో వీళ్ళకి బీఆర్క్ చేయొచ్చు. తర్వాత ఇన్ డిజైనింగ్ లేదా డ్రాయింగ్ డిపార్ట్మెంట్స్లో కూడా మీకు జాబ్ అనేది దొరుకుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్, సో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సో మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్, సో మెకాట్రానిక్స్. సో వీళ్ళకి వచ్చేసి మనకి పబ్లిక్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మెషినరీ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టు, ప్రొడక్షన్ యూనిట్స్, సేల్స్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకా ఆటోమొబైల్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్లో కావచ్చు, సో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎక్కడైనా వీళ్ళకి జాబ్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సో ఇది వాళ్ళకు బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళకి జాబ్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు ఏపీ జాన్కో, ఏపీ ట్రాన్స్కో, డీసీఎల్స్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ ఇలాంటివి కాకుండా మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈసీఈ
సో మనకి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఎయిర్, డీడీ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వీళ్ళకి ఎక్కడైనా సరే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఏ కోర్సుకి సూట్ అవుతారు ఏంటనే చూసుకొని, సో ఫ్యూచర్లో ఏది ఉపయోగపడుతుందని మీ పెద్దవాళ్ళని కనుక్కొని ఈ కోర్సుకి అప్లై చేసుకోండి పాలిసెట్కి. ఓకే, ఇక నెక్స్ట్ మనకి దాదాపు చూడండి మనకి 36 కోర్సులు అనేవి ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. రేపు పొద్దున ఫ్యూచర్ ఏ దాంట్లో ఉంటుంది, ఎక్కడ జాబులు దొరుకుతాయి అనేది ఒకసారి కనుక్కొని పూర్తిగా క్లియర్గా అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు the various diploma vocational courses. The various diploma courses in engineering offered through Polycet in polytechnics. So course duration and the area of employment envisaged for placements as technicians and technical supervisors as well as possible areas for continuing education are given below. So automobile engineering చేసిన వాళ్ళకు కూడా సో వర్టికల్ మొబిలిటీ అండ్ అడ్వాన్స్ కోర్సెస్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏరియా చేయొచ్చు. సో లేదా సో ఆటోమొబైల్ టెక్నీషియన్గా వెళ్ళిపోవచ్చు, ఆటోమొబైల్ డిజైనర్గా, అదేవిధంగా బైక్ మెకానిక్స్, కార్ మెకానిక్స్, డీజిల్ మెకానిక్స్, ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజరల్ పొజిషన్కి వెళ్ళొచ్చు ఆటోమొబైల్ సర్వీస్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అండ్ మెయింటెనెన్స్ రిపేరింగ్. సో ఇది చేసిన వాళ్ళు మనకి వర్టికల్ మొబిలిటీ అండ్ అడ్వాన్స్ కోర్సెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఏరియాస్. వీళ్ళు వచ్చేసి టెక్నీషియన్స్ టు వర్క్ యాజ్ టెక్నీషియన్స్ ఫర్ అప్లయన్స్ డీలర్స్ అండ్ రిపేర్ షాప్స్ టు ఆర్ స్టార్ట్ దేర్ ఓన్ అప్లయన్స్ రిపేర్ బిజినెస్. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మొబైల్ కమ్యూనికేషన్స్. సో వర్టికల్ మొబిలిటీ అండ్ అడ్వాన్స్ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఏరియాస్, బి వొకేషనల్. ఓకే, సో టెక్నీషియన్గా ఇన్ టెలికామ్ ఫర్మ్స్ కాదు, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్, మొబైల్ ఫోన్ మార్కెటింగ్ ఫర్మ్స్, మొబైల్ ఫోన్ రిటైల్ చైన్స్, ఇలా చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. సో మీరు చూజ్ చేసుకునేటప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలనేది చూజ్ చేసుకొని సో మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. క్యాండిడేట్స్ షాల్ బీ అన్ ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ కోర్సులకి. క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ డిక్లైన్డ్ సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్. సో సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీఓఎస్ఎస్ అంటే ఓపెన్ ఇంటర్ వాళ్ళు చేసుకోవచ్చు, ఎన్ఐఓఎస్ ద్వారా చదివిన వాళ్ళు చేసుకోవచ్చు. సో దీని వేరియస్గా ఏది ఉంటే అది సో దాని రిలేటెడ్గా మీరు అప్లై చేసిన వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అదర్ ఎగ్జామినేషన్ రికాగ్నైజ్డ్ బై ఈక్వలెంట్ టు ఎస్ఎస్సి బై గవర్నమెంట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆల్ ద సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ మినిమం 35% మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. So candidates who appeared or appear in 10th class equivalent examination being held in March or April 2021 and who are result yet to be declared can also appear for Polycet. ఓకే, సో 2021 పాలిసెట్కి అప్లై చేసేవాళ్ళు 10th క్లాస్ రిజల్ట్ వచ్చినా రాకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఫర్ అపియరింగ్ ఏపీ పాలిసెట్ 2021. హవెవర్ ఫర్ మ్యాక్సిమం ఎలిజిబుల్ ఏజ్ ఫర్ అప్టైనింగ్ స్కాలర్షిప్ ద గైడ్లైన్స్ ప్రిస్క్రైబ్డ్ మెమో. ఓకే, సో మెరీ అపియరింగ్ పాలిసెట్ 2021 అప్టైనింగ్ మెరిట్ ర్యాంక్ డస్ నాట్ ఎంటైటిల్ ఏ క్యాండిడేట్ టు బీ కన్సిడర్ అడ్మిషన్ అథారిటీ. ఓకే, హౌ టు అప్లై ఫర్ ఆల్ సెట్. సో మనకి ఏపీ పాలిసెట్ అనేది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఈస్ట్ గోదావరి, ఆంధ్ర పాలిటెక్నిక్, కాకినాడ. సో నియరెస్ట్ సెంటర్ వచ్చి కాకినాడ పెట్టాడు. హెచ్ఎల్సి వచ్చేసి హెచ్ఎల్సి 010. సో ఇవన్నీ మనకి కోర్స్ ఇచ్చాడు. మీకు ఎక్కడైతే సెంటర్స్ దగ్గర ఉన్నాయో ఆ సెంటర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ యాజ్ పర్ గైడ్లైన్స్. సో మనకి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు లేదా ఇంకా పాస్ కాలేదు అలాంటి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మీ యొక్క ఆధార్ కార్డు, సో మీరు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటున్నారు అవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసేసి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్. To operator at the helpline center enters the data given in the AP application form and uploads the photo and signature. After scanning, gives a printout the student for verification. If the student is satisfied with that entered, operator process of confirm button. So and generate the hall ticket and issues the same student note. Note the candidate have to not printing hall tickets immediately may not be possible on the last few days as heavy rush usual. సో కాబట్టి హాల్ టికెట్స్ అనేది మనకు ఎగ్జామ్కి 3 రోజుల ముందు తీసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ అనేది మనకి 1/9/2021 ఇచ్చారు కాబట్టి సో అంతకుముందే మనం తీసేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి వారం ముందర పెడతారు ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేది మీరు తీసేసుకోవచ్చు.
ఓకే, నెక్స్ట్ నో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ విత్ ఇన్కరెక్ట్ డేటా అండ్ ఫోటో ఆన్ ద హాల్ టికెట్ అపియర్ ఎగ్జామినేషన్. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క ఫోటో అదేవిధంగా సంతకం అనేది అప్లోడ్ చేయాలి. ఏ ఒకటి తప్పు చేసినా మీకు హాల్ టికెట్ అనేది ఇస్తాడనమాట. ఓకే, రాకుండా చేస్తారు. ఇంకా నెక్స్ట్ హాల్ టికెట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఓకే, నెక్స్ట్ చూడొచ్చు. సో సెంటర్స్ ఫర్ అసిస్టెంట్స్ ఉర్దూ క్యాండిడేట్స్. సో ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుంటూరు, ఎస్వియు ఏరియా, ఈఎస్సి పాలిటెక్నిక్ నంద్యాల. రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేట్. ద అప్లికెంట్స్ క్యాండిడేట్స్ ఈజ్ లయబుల్ ఫర్ రిజెక్షన్ ఆన్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్. సో ఇక్కడ మనకు మీ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అని కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ ద అప్లికేషన్ ఫార్మ్స్ ఆర్ ఇన్కంప్లీట్ ఇంక్లూడింగ్ ద సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, పేరెంట్ ఆర్ గార్డియన్ అండ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది సరిగా అప్లోడ్ చేయలేకపోయినా, ఒకవేళ మీ ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోయినా, లేకపోతే మీ కండిషన్స్ అన్నీ తప్పుగా ఎంటర్ చేసినా, ఇవన్నీ కూడా మీకు రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన కంపల్సరీగా నెట్ సెంటర్కి వెళ్ళి జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ ద అప్లికేషన్ ఈజ్ రిసీవ్డ్ వితౌట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ రిక్వైర్డ్ ఫీజు కట్టకుండా మీరు అప్లై చేసినామంటే అయిపోయిందంటే కాదు. సో మీరు అప్లై చేసిన తర్వాత ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు వచ్చేసి మనకి 400 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు బ్యాంక్ ఛార్జెస్ కూడా మీకు కట్ అవుతాయి. సో 421 రూపాయలు అనేది మీకు కట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ అండ్ సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్. ద ఎగ్జామినేషన్ కాన్సెప్ట్ విల్ బి 2 hours డ్యూరేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 paper as per the syllabus in the subject maths, physics and chemistry of 10th class examination. So March 2021 as prescribed by State Board of Secondary Education, Andhra Pradesh. Okay, the question paper of consists of 120 questions with a choice of 4 response for each question with only 1 correct response among them. So 120 క్వశ్చన్స్ అనేది ఇస్తాడు. సో మీరు మల్టిపుల్ చాయిస్ కాబట్టి మీరు చూసి ఆన్సర్స్ అనేది జాగ్రత్తగా చేయాలి. సో మనకి 50 క్వశ్చన్స్ మ్యాథ్స్ పైన ఇస్తాడండి 50 మార్క్స్కి, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ పైన ఉంటుంది 40 మార్కులకి, సో 30 క్వశ్చన్స్ కెమిస్ట్రీ పైన ఉంటాయి 30 మార్క్స్కి. సో మనకి టోటల్గా 120 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. సో మెయిన్గా ఎంపీసీ పైన మనకి సో కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం ఇంకా దీనికి సంబంధించిన బుక్స్ కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో మనకి ఎగ్జామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మోడల్ ఇది ఇచ్చాడు చూడండి, ఇక్కడ బబుల్ సిస్టమ్ కాబట్టి సో మీరు పెన్సిల్ అనేది లేదా పెన్ అనేది కంపల్సరీగా యూజ్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనము అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలో. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే చూడండి, నేను చెప్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనము, సో ఇక్కడ చూడొచ్చు, సారీ అండి ఒక్క నిమిషం. సో ఇక్కడ మనకి ఒప్పు తప్పని ఇచ్చారు. సో ఒప్పు ఇక్కడ మనకి కరెక్ట్గా ఆన్సర్ అనేది గుర్తించాలంటే ఫుల్ ఈ రౌండ్ అనేది క్లిక్ చేయాలి. మీరు ఆన్సర్ అయితే ఆన్సర్ని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.